మాధవీయ శంకర విజయం ఆచార్యుల యొక్క జీవిత చరిత్రను సాధికారికంగా ప్రకటించే గ్రంథములలో అగ్రగణ్యముగా భావింపబడుతుంది. శంకర దిగ్విజయం ఇది. అందులో ఒక చాలా గొప్ప శ్లోకాన్ని, శంకరుల వారి వైభవాన్ని మన కళ్ళకు కట్టేలాగా, మన హృదయంలో నిండేలాగా, మన హృదయానికి అర్థమయ్యేలాగా వారు ప్రసాదించారు, ప్రతిపాదించారు. ఆ శ్లోకాన్ని ఒక్కసారి మననం చేద్దాం. నేను చెప్తాను, మీరు చెప్పెదరుగాక అని అనుకుంటున్నాను. తద్వారా శంకరుల వారు అవతారం అంటే ఏంటో అర్థమవుతుంది. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖా తాపపాపాచమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినః మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. దిస్ ఎ వండర్ఫుల్ శ్లోక. అంటే ఒక శిష్యుడు వారి ఆచార్యుడిని ఎలా దర్శిస్తున్నాడు అని చెప్పడానికి కూడా చాలా గొప్ప భావన. ఇక్కడ ఏమంటున్నారంటే, ఆదిశంకరుల వారు అజ్ఞాన అంతర్గహన పతితాన్, అజ్ఞానము అనేటువంటి ఒక లోతైన లేదా గంభీరమైనటువంటి ఒక అడవిలో చిక్కుకున్నటువంటి వారిని త్రాతుం, లోకాన్ త్రాతుం, అలాంటి వారందరినీ రక్షించేందుకై. దేనితో రక్షిస్తావు? అడవిలో పడి అలమటిస్తున్న వారిని దేనితో రక్షిస్తావయ్యా అంటే ఆత్మవిద్యోపదేశై, ఆత్మవిద్యను ప్రసాదించి రక్షించడం, ఆత్మవిద్య చేత రక్షణ. నాట్ బై సమదర్ మంత్ర తంత్ర ఎక్సెట్రా. ఆత్మవిద్య అంటే ఏమిటి? ఆత్మబ్రహ్మైక్య విద్య. ఆత్మా బ్రహ్మము ఒకటే అనే ఆత్మైక్య బోధతో రక్షించేందుకై ముక్త్వా మౌనం, మౌనం ముక్త్వా, మౌనమును వదిలినవాడై వటమూల నివాసి అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి శంకరాచార్య రూపంతో భూమి మీద సంచరిస్తున్నారు అన్నారు. వాట్ ఏ వండర్ఫుల్ ఐడియా. దక్షిణామూర్తి వేదాంతులకందరికీ గురువు. మీరు మీ గురువునన్నా ఇంకో గురువు అన్నా అసలు గురువు ఆయనే. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. ఆచార్యేంద్రం, ఆచార్యాణం ఇంద్రః, ఆచార్యులందరిలో గొప్పవాడు. కారణం వారే అందరికీ ఆచార్యులు. గురువునాం గురుహు ఇది. దక్షిణామూర్తి ఎవరికి ఎక్కువగా ఉపదేశం చేయలేదు అన్నట్టుగా మనం చూస్తాం. మౌనంగా ఉండేవారు. సనకాది ఋషులకు ఉపదేశం చేశారు. మిగతా వారు ఎవరు వెళ్ళినా మౌనంగానే ఉంటారు ఆయన. కారణం ఏంటంటే మిగతా వారికి వారి ఉపదేశమును శ్రవణము చేసి లాభపడే యోగ్యత లేదు. సనకాది ఋషులకు మాత్రమే ఆ యోగ్యత ఉన్నది. కాబట్టి వారికి కొంత సూచన చేసినా తత్వమసి అని ఇలా చెప్తే అర్థమైపోయింది. మిగతా వారికి ఆ యోగ్యత లేదు కాబట్టి వారు మౌనంగానే ఉంటారు. అటువంటి దక్షిణామూర్తి సాధారణమైన వారిని సైతం, ఈ లోకులు ఇంత కష్టపడుతున్నారే, వ్యాస భగవానులు ఇచ్చినటువంటి సంపదను పోగొట్టుకున్న వారే దుఃఖపడుతున్నారు, పునః అటువంటి సంపదను వీరి చేతికిచ్చి నువ్వు దరిద్రుడివి కాదురా, నువ్వు మహాసంపద నీ చేతిలో కలిగి ఉన్నవాడివని చెప్పేందుకై మౌనమును వీడినవాడై వటమూలము నుండి కదలి శంకరాచార్య రూపంతో ఇక్కడికి వచ్చారు. దీన్ని నేను ఎందుకు ఉటంకిస్తున్నానో తెలుసునా? దీని వెనక ఒక తీవ్ర ప్రయోజనం ఉంది. దక్షిణామూర్తి అంటేనే జ్ఞానం. అందుకే ఒక ధ్యాన శ్లోకంలో సురేశ్వరాచార్యుల వారు ఒక మాట అన్నారు, జనన మరణ ఛేద దక్షం నమామి. హే దక్షిణామూర్తి, నీకు దాక్షిణ్యం ఉన్నది, దక్షత ఉన్నది. దక్షత అంటే క్వాలిఫికేషన్ ఉంది. ఏ విషయంలో? జనన మరణ రూపమైన సంసారమును సమూలంగా నరికివేయడంలో నీకు దక్షత ఉన్నది.
అలా ఉన్న నీకు నమస్కారం. అలాంటి జ్ఞానైకమూర్తి అయిన దక్షిణామూర్తి శంకర భగవత్పాదుల రూపంలో మన ముందు తిరగాడుతున్నప్పుడు వారు జ్ఞానమునకు ప్రధానమైన స్థానాన్ని ఇస్తారా, లేకపోతే లీలలు మహిమలు అంటూ గారడీ విద్యలకు ప్రాధాన్యం ఇస్తారా? చెప్పండి. జ్ఞానమే, అఫ్ కోర్స్. ఎందుకంటే దక్షిణామూర్తి ఏం మిరకిల్స్ చేసినట్టు ఎక్కడా లేదు. సో వారు అలా అవతరించారంటేనే జ్ఞానమును ఇచ్చేందుకు, అంతేగాని నాట్ టు డూ సమ్ లీలా మహిమ మిరకిల్ ఎక్సెట్రా. అవి ఎవడైనా చేయవచ్చు. ఇటువంటి జ్ఞానమును ప్రసాదించేందుకై దక్షిణామూర్తి వచ్చారు. కాబట్టి దక్షిణామూర్తి రూపమైన శంకర భగవత్పాదుల జీవితం అంతా, ఒకవేళ వారు దక్షిణామూర్తి అయ్యుంటే, మాధవీయ శంకర విజయంలో ఉన్న శ్లోక అనురూపంగా గనక మనం స్వీకరిస్తే వారి జీవితంలో అడుగడుగున జ్ఞాన వైరాగ్య ప్రబోధమే జరగాలి తప్ప, అందుకు వేరుగా ఉన్నట్టు ఏవైనా కనిపిస్తే అది మన కళ్ళకు పట్టిన దోషం. అందుకు వేరుగా ఎవడైనా మాట్లాడితే వాడు జనరంజకంగా ఏదో చెప్పాలని కథలు చెప్తున్నాడని అర్థం, అంతే. समझ में आ रहा है? आना चाहिए, नहीं तो क्या होता, पूरा बकवास ही लगता है. అర్థమైంది కదా? సో దట్ ఈజ్ మై ప్రయోజనం. ఆచార్యుల వారి జీవితాన్ని ఇప్పుడు ఆ కోణంలో 4 ఘట్టాలు చూసి ఇవాళ విరామం చేద్దాం. ఆచార్యులు కాలడిలో శ్రీ శివగురు ఆర్యాంబ అనేటువంటి పుణ్య దంపతులకు జన్మించారు. ఇది మీ అందరికీ తెలిసిన కదే. ఇప్పుడు నాకంటే బాగా మీరు అందుకోగలరు ఇక్కడి నుంచి. వీరి జననానికి పూర్వమే శివగురువు ఆర్యాంబ ఈ పుణ్య దంపతులు మహానిష్ఠతో పరమేశ్వరుణ్ణి ఆరాధన చేశారు. మాకు సంతానం కావాలి. సో ఆచార్యుల జీవితం ప్రారంభమవ్వడమే ప్రార్థనతో ప్రారంభమైంది, అంతేనా? సో తల్లిదండ్రులు ప్రార్థించి ఆయనను పొందారు. అంటే ఆచార్యుల జీవితానికి పునాదే ప్రార్థన. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. మేము ఐతరేయోపనిషత్తులో నిన్న మొన్నే చెప్పాం. అదేంటంటే సత్సంతానము కావాలంటే హృదయంలోంచి కదిలే ప్రార్థన అనివార్యం. ఏదో ఒక సంతానం కావాలంటే 2 శరీరాలు రాసుకుంటే సరిపోతుంది. కానీ సత్సంతానము, ధర్మ అభివృద్ధి చేసే సంతానము, ఎవరు జన్మించడం చేత కులప్రతిష్ఠ పెరుగుతుందో, ఎవరు జన్మించడం చేత ఆహా ఎంత గొప్ప స్థితిని ఇతను మనకు చూపిస్తున్నాడు, ఇతనిని మార్గదర్శనముగా మనం స్వీకరించాలని అనిపిస్తుందో అందరికీ, అలాంటి సత్సంతానము ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, అది ఒక ప్రార్థనలోంచే జరుగుతుంది. ఒక శ్రీరామచంద్రుడు జన్మించినా ఒక ప్రార్థన, ఒక కోరిక, నాకు పిల్లలు కలగాలి. ఎలాంటి వారు? దైవము లాంటి పిల్లలు కలగాలి. దానికి ఆయా తల్లిదండ్రులను మీరు చూస్తే తపస్సులు చేశారు, ప్రార్థనలు చేశారు. సో ఇవాళ మన సంప్రదాయంలో తల్లిదండ్రులకు ఉన్న భక్తి పిల్లలకు రావట్లేదు అని తల్లిదండ్రులు వాపోతుంటారు. మేము ఇంత చేస్తామండి, మా పిల్లలకు అసలు అది రాదు, అసలు ఏమాత్రం ఆసక్తి లేదు మన ధర్మం గురించి కానీ, ఇదే అని అదే అని ఏదో చెప్తుంటారు. కారణం ఏంటంటే వారిని ప్రార్థనాయుతంగా మనం కనలేదు, అలాంటి వాతావరణ నిర్మాణం అవ్వలేదు. దీనికి ప్రమాణం ఐతరేయోపనిషత్ 2వ అధ్యాయం, ఇంటికి వెళ్ళి చదువుకోండి. నిన్న మొన్నే చెప్పుకున్నాం కాబట్టి నాకు ఇంకా గుర్తుంది. సో వీఆర్ నాట్ ప్రొవైడింగ్ దట్ అట్మాస్ఫియర్. కానీ అక్కడ ఏమన్నారు? ఐతరేయంలో వేద ప్రమాణం ఉంది. గర్భము ధరించే ముందు, గర్భము ధరించి ఉండగా, ప్రసవిస్తూ ఉండగా, ప్రసవం తర్వాత సైతం ఈ తండ్రి గారు అనేకమైన ధార్మిక అనుష్ఠానములు చేస్తూ ఉండాలన్నారు. అలాగే గర్భిణి సీమంతోన్నయనము ఇత్యాదుల ఈ పేర్లు పెట్టి అనవసరమైన ఆర్భాటములు, వీడియో కెమెరాలు ఇవి కాదు, పారాయణ, సంకీర్తన, నామజపం ఇత్యాదులు అక్కడ జరగాలి. సో దట్ వచ్చేటువంటి వాడిలో అలాంటి సంస్కారం ఏర్పడుతుంది. అన్యమతాలను చూస్తే ఈ అమ్మాయి గర్భం ధరించిందో లేదో వాడెవడో ఇంటికే వచ్చి ప్రార్థన చేస్తా అంటాడు, లేదా అక్కడి నుంచి ఏమో నీళ్ళు తెచ్చి నెత్తిని చల్లుతారు, ఏదో ఒకటి హడావిడి నడుస్తుంది. సో సమ్ ఆర్ ది అదర్ వే రిలీజియన్ కమ్స్ దేర్. వేరాజ్ మన పరిస్థితి, ఈవిడ గర్భిణి కాబట్టి సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడలేదు కాబట్టి మనమే కొత్త కొత్త సినిమా DVDలు, అలాగే అనవసరమైన
అతి దుష్టమైన వార్తలు కలిగి ఉన్న వార్తాపత్రికలు, పక్షపత్రికలు ఏవో ఉంటాయి కదా అలాంటివన్నీ. సో వీక్లీ, ఫోర్ట్నైట్లీ ఎక్సెట్రా. అండ్ సమ్ పీపుల్, ఐ డోంట్ నో, దే గో ఆన్ ఏ పిక్నిక్ ఎక్సెట్రా. అలాంటి వాతావరణంలోంచి సత్సంతానం ఎలా కలుగుతుంది? సో ప్రతిదాని మీద ఒక ఎఫెక్ట్ పనిచేస్తూ ఉంటుంది కదా. అనవసరమైన వాటి ఎఫెక్ట్ వద్దన్నా పనిచేస్తుంది. కావాలనుకొని చేయాలి. ఉత్తమమైనది ప్రయత్నంతోనే లభిస్తుంది. ఉత్తమం కానిదనుకోండి ఊరికే కూడా దొరుకుతుంది. సో టుడే ద హిందూ సొసైటీ ఈజ్ గోయింగ్ టు సఫర్ బికాజ్ ఆఫ్ దిస్. కాబట్టి ఇది మనం గ్రహించాలి. ఆచార్యుల జీవితంలో కూడా అదే కనిపించింది. వివేకానంద స్వామి ఒక చోట ఒక మాట అన్నారు, దట్ చైల్డ్ విచ్ ఈజ్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ ఈజ్ ఎ కర్స్ టు హ్యుమానిటీ. వారు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ప్రార్థన ఫలితముగా పుట్టని బిడ్డ ఎవడైనా ఉంటే వాడు మానవాళికి శాపము అన్నాడు. ప్రార్థనలోంచి పుట్టకపోతే, ప్రార్థనను ఆశ్రయించుకొని పుట్టకపోతే అలాంటి బిడ్డలు, అలాంటి సంతతి మానవాళికి శాపము అనేసాడు. అంటే అర్థం ఏంటి? దే విల్ బి కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ హెడేక్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ టు అదర్స్. కానీ ఆచార్యులు జీవితం ప్రారంభం అవ్వడమే మనకు మార్గదర్శనం చేసేలా చాలా ఉత్తమమైన రీతిలో ప్రార్థనతో జన్మించారు. శివుడిని ప్రార్థించారు కాబట్టే వారి పేరు శంకరులు అని పెట్టారు. శంకరః, శివుడిని తలుచుకొని. ఆ తర్వాత ఇంకా కథ మీకు తెలిసిందే, వారేదో విద్యాభ్యాసం ఎక్సెట్రా. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బ్రహ్మచారి భిక్షాటన చేయాలి. ఆ దిశలో ఒక జగత్ప్రసిద్ధమైన మోస్ట్ మిస్అండర్స్టూడ్ ఎపిసోడ్ ఒకటి ఉంది. ఏమిటది? అండ్ నాకు ఆ ఎపిసోడ్ చెప్తూనే ఎలర్జీ వస్తుంది. ఎందుకంటే చాలామందికి తెలుసు, ఇంక నేను ఆ ఎపిసోడ్ అనగానే ఏదో అంటారు. ఏమిటి? బంగారు ఉసిరికాయల ఎపిసోడ్, కనకధార స్తోత్రం. ఈ కథ ఏమిటి అంటే, బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఆచార్యులు ఒక ఇంటి ముందు భిక్షకు వెళ్ళి నిలబడి భిక్షాందేహి అన్నారు. ఆ ఇంట్లోని యజమానురాలు బయటికి వచ్చి, అయ్యా మా దగ్గర ఏమీ లేవు ఇవ్వడానికి. ఏమీ లేవు అన్నప్పుడు అక్కడ కేర్ఫుల్గా చదవాలి. బీదతనము వల్ల ఏమీ లేవు కాదు, ఇట్ ఈజ్ విత్ ఎ విజన్. ఈ ఇంటి యజమాని, నా భర్త గారి అభిప్రాయం ఏంటంటే, రేపటికి గనక వస్తువు ఇంకా ఇంట్లో ఉంటే అది దొంగతనం అని భావిస్తాడు ఆయన. అటువంటి గృహస్థుడు, అంటే త్యాగముతో జీవిస్తున్న గృహస్థుడు. మనలాగా పోగు వేసుకోవడం కాదు. రేపటికి వస్తువులు ఇంకా మన దగ్గర ఉన్నాయంటే అది ఎవరి దగ్గర నుంచో కొల్లగొట్టి ఇంట్లో పెట్టుకున్నట్టు. కమ్స్ ఇంటూ స్థేయం. అండ్ శాస్త్రం ప్రకారం అస్థేయం ఉండాలి. సో a డ్రాస్టిక్ ఎగ్జాంపుల్ అనుకోండి. కాబట్టి నా భర్త పద్ధతిది, ఒక రోజుకే ఏదైనా ఉండాలి తప్ప సముపార్జనం అనేది ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. కానీ బ్రహ్మచారి వచ్చి నిలబడితే పంపించకూడదు వెనక్కి ఉత్తి చేతులతో. అభ్యాగత స్వయం విష్ణో, అలా వచ్చి భిక్షాపాత్ర పట్టుకొని నిలబడితే విష్ణువే వచ్చినట్టు. అండ్ నిన్ను చూడడానికి కూడా అలాగే ఉన్నావయ్యా, సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి వచ్చి నిలబడ్డట్టే అనిపిస్తోంది, నిన్ను వెనక్కి ఎలా పంపేది? ఎప్పుడో ఊరగాయ పెట్టుకునేందుకు ఓ ఎండిపోయిన ఉసిరికాయ ఉంది. సమ్హౌ ఇట్ వాజ్ లయింగ్ దేర్. ఇట్స్ నాట్ దట్ షీ గాట్ సమ్ ఫ్రెష్ ఉసిరికాయ, ఏదో అట్లా ఉంది ఇంట్లో. సో ఇది నేను మీకు ఇవ్వగలను అని అలా ఇస్తే శంకరుల వారు పరమానంద పడిపోయి, ఇటువంటి త్యాగములోంచి ఏదొచ్చినా అది సంపద, కానీ నాకు ఉన్నదని అహంకారంలోంచి వస్తే అది సంపద ఎలా అవుతుందని సంపదలకు ఆలవాలమని చెప్పబడే జగన్మాతను స్తుతి చేశారు. అంటే ఈ రూపంలో జగన్మాతనే భావన చేసి స్తుతి చేశారు. అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి ఎక్సెట్రా. ఒకడు నాకు తెలిసినవాడు ఇది చదువుతూ ఉండేవాడు. ఆయన సిద్ధాంతం ఏంటంటే, ప్రతి శుక్రవారం గనక కనకధారా స్తోత్రము చక్కగా చదువుతూ ఉంటే అప్రయత్నంగా మనకు డబ్బు వస్తుంది అని ఆయన సిద్ధాంతం. నేను ఏదో శుక్రవారం అక్కడ కూర్చున్నా, ఒకసారి చదువుతూ ఇలా పెట్టి చదువుతున్నాడు ఆయన. అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం ఎక్సెట్రా. నేను అన్నా, ఏమిటో అలా చూస్తున్నావని. ఇలా మామూలుగా చదవచ్చు కదండి. స్వామి, ఏదో శాస్త్రం మీద, వైదిక సంప్రదాయం మీద భక్తి విశ్వాసం ఉన్నవాడిని నేను. ఆయన చదివితే ఉసిరికాయలు పడ్డాయి, నాకు రేక్కాయలన్నా పడవా అని ఇట్లా చూస్తూ ఉంటాను ఇప్పుడు. నేనన్నా ఏమి పడవు, శతకోటి జన్మల పాటు చేసిన పడవు. ఎందుకంటే శంకర భగవత్పాదులు
తన కొరకు ప్రార్థన చేయలేదు. కానీ మన పౌరాణికులు చూడండి ఎంత కన్ఫ్యూజ్ చేస్తారు కొన్ని పదాలని. ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి, ఈ స్తోత్రం మీరు పాడండి మీకు డబ్బులు వస్తాయంటే, అసలు ఎవరైతే దీన్ని పాడారో ఆయన తన కొరకు పాడుకోలేదు, ఇతరుల కొరకని పాడాడు. నువ్వు కూడా ఇతరులకు సహాయం చేయడం కొరకు వాడికి బాగు జరగాలని ఇది చదువు, వాడికి ఏదైనా లాభం అవ్వవచ్చు. అంటే యూ ప్రే నాట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ అదర్స్. బట్ వెరాజ్ మీ పౌరాణికులు ఏం చెప్తున్నారు? ఇది చదవండి, మీ ఇంట్లో డబ్బు, కనక వర్షం, ఉసిరికాయలు, వాట్ నాట్, క్యా బక్వాస్ హే సబ్. ఇదా శంకరాచార్యుల వారి జీవితం? వారేం చూపిద్దాం అనుకుంటున్నారు, మనమేం చేస్తున్నాం? అంత బాల్యంలో కూడా అంత కరుణ ఉంది వారికి. సో వారు లక్ష్మీదేవిని పిలిస్తే అంత స్వర్ణమును కురిపించిందని కథ అంటున్నారే, తన కొరకు కురిపించుకోవచ్చు కదా. కానీ హిస్ ప్రేయర్ ఈజ్ ఫర్ అదర్స్. దట్ ఈస్ ద ఇండికేషన్ అండి. అంతే, దాంట్లో మనం నేర్చుకోవాల్సిన కథ అదే. అంటే లక్ష్మీదేవి ఎప్పుడు ప్రసన్నం అవుతుంది? నీ కొరకు నువ్వు ప్రార్థిస్తే కాదు ప్రసన్నత. అది జంతువుల్లో కూడా ఉంది. ఏదైనా కావాలంటే నాకు ఇది కావాలని అనుకోవడం జంతువుల్లో కూడా ఉంది. కానీ ఒకడికి ఇబ్బంది అవుతోందే అనే ఎంపతి, సహా అనుభూతి, కరుణ ఇత్యాదులలోంచి ప్రార్థన కదిలితే నీ ప్రార్థనతో లక్ష్మి వాడిని సైతం అనుగ్రహిస్తుంది అనేది మనం నేర్చుకోవాలి. అది ఇక్కడ మనం దర్శించాల్సినటువంటి ముఖ్య విషయం. అండ్ వెన్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ అదర్స్, ఇట్ ఈస్ షోయింగ్ టూ థింగ్స్. వన్ ఈజ్ కారుణ్యం, అనదర్ ఈజ్ వైరాగ్యం. వాడికి దొరికితే చాలు, నాకు అక్కర్లేదు, ఐ కెన్ బీ లైక్ దిస్. సో వైరాగ్య కారుణ్యములను ప్రదర్శించేటువంటి అంశం. ఇలా వారి బ్రహ్మచర్యాశ్రమం కొనసాగుతోంది, వేద విద్యాభ్యాసం జరుగుతోంది. నేను ఇంక ఇవన్నీ చెప్పను, 8 ఏళ్లకే 4 వేదాలు చదివేశారు అవన్నీ, ఇట్స్ ఓకే. వారి మహిమ, వారి ప్రజ్ఞకు అదంతా సాధారణమైన విషయమే. వారు చదవడం ఏమిటి అంట నేను ఫస్ట్, అధ్యయనం చేసే అవసరం ఏమిటి. సో వారి అధ్యయనంలో వారు తెలుసుకున్న అంశం ఏంటంటే, కర్మకాండ వల్ల మోక్షము లభించదు, కర్మకాండ వల్ల ఎన్నటికీ పూర్ణత్వము రాజాలదు అని తెలిసి పూర్ణత్వ కాంక్షతో గురువును ఆశ్రయించడం అనివార్యమని, అటువంటి గురువు ఎవరైనా ఉన్నారా అని వెతకనారంభించారు. కానీ సిచ్యువేషన్ మీకు చెప్పాను, 3 అంశముల చేత డిస్టర్బ్ అయి ఉన్న సిచ్యువేషన్. ఒకవైపు కర్మిష్ఠులు, వాళ్ళు ఏమంటున్నారు, పూర్ణత్వము కర్మ చేతే లభిస్తుంది, ఇక నువ్వేం చేయక్కర్లేదు, యజ్ఞములు చేయి, యాగములు చేయి, ఈ ఫలానిది చేయి, ఫలానిది చేయి. ఒకవైపు బౌద్ధులు తమ వాదంతో అందరినీ ఖండిస్తూ పోతున్నారు. ఒకవైపు నాస్తికులు, అలాగే మెటీరియలిస్ట్ పీపుల్, భౌతికవాదులు, చార్వాకులు ఇత్యాదులు. ఈ సన్నివేశంలో పరంపరను ఆశ్రయించుకొని ఆ పరంపర అనేటువంటి దీపమును సంరక్షిస్తున్న వాళ్ళు ఎవరు అంత ఈజీగా వారి చుట్టూ లేరు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, శంకరుల వారి టైం కంటే మన టైం చాలా మంచిది, మనం చాలా అదృష్టవంతులం. కారణం ఏంటంటే ఇప్పుడు ఆ పరంపర పునః దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. మనకు కొంచెం కోరిక ఉంటే చాలు, అటువంటి పరంపర మన చేతికి లభించేలా ఉంది. కాలుష్యము లేకుండా, కల్తీ లేకుండా, అది కూడా. కానీ వారి ఉన్న సన్నివేశంలో అలా లేదు. ఎక్కడ చూసినా అయోమయంలే కనిపిస్తున్నాయి. గురువు కావాలి, కానీ సంప్రదాయ విధుడైన గురువు కావాలి, పరంపరలో ఉన్నటువంటి గురువు కావాలి, అలాంటి బోధను ఆవిష్కరించే గురువు కావాలి. అలాంటి గురువును అన్వేషిస్తూ కాలడి నుండి బయలుదేరి అలా అన్వేషించి చివరికి నర్మదా తీరమున ఉన్నటువంటి శ్రీ గోవింద భగవత్పాదుల శ్రీచరణములను శ్రీ శంకర యతీంద్రులు చేరుకున్నారు. ఆ మధ్యలో మొసలి కథ అవన్నీ ఉన్నాయి, మీకు తెలిసిందే. అది ఈశ్వరుడి సంకల్పము అనుకోండి. శంకరుల వారు ఇలా బయటికి రావడానికి అదొక సంకల్పం. గోవింద యతీంద్రులు మాత్రమే ఆ రోజుల్లో వారు ఒక గుహలో కూర్చొని వీటన్నింటినీ సంరక్షిస్తూ ఉన్నారు. వ్యాసుల వారు రచించినటువంటి వ్యాస సాహిత్యం అంతా వారి దగ్గరే ఉంది. మరి కొంతమంది దగ్గర, ఒకరిద్దరి దగ్గర. దే విల్ ఫార్మ్ ఏ మైనారిటీ ఎట్ దట్ టైం. మిగతా వాళ్ళంతా ఈ హడావిడి బ్యాచే ఉంది. సో వారి సన్నిధికి వెళ్ళి, హే స్వామి, నేను కాలడి నుంచి వచ్చాను, నాకు పూర్ణత్వాన్ని పొందాలనే ఆకాంక్ష ఉన్నది, ఆ దిశలో నన్ను ఆశీర్వదించగలరు అన్నారు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు, ఇక్కడ దాకా ఇలాంటివి కోరుకొని వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఎవరికి ఆసక్తి ఉంటుంది జ్ఞానం మీద? క్షిప్రమైన ఫలితం ఉందంటే వెంటనే వస్తారు. భగవద్గీతలో భగవానుడే అన్నాడు. అంటే మీరు ఇది చేయండి, మీకు ఈ కోరిక నెరవేరుతుందంటే ఎంతమంది వస్తారు అక్కడికి? కానీ నా జీవితాన్ని బాగుపరుచుకునే జ్ఞానం కావాలంటే ఓపిక ఉండదు. ఇదంతా ఏంటండి, ఆ ఫలానా ఆయన ఎవరో తీర్థం ఇస్తారంట, తాగితే మనకు
చాలా గొప్ప జ్ఞానం వస్తుందంటే అటు వెళ్ళిపోతారు. సో కాబట్టి ఎవరయ్యా నువ్వు ఇక్కడ దాకా నన్ను వెతుక్కుంటూ వచ్చావు, అలాంటి పరిస్థితి ఇంకా ఉందా? హూ ఆర్ యూ? అవుట్ ఆఫ్ ఆశ్చర్యం, ఇంకా ఇలాంటి సంస్కారము, ఇలాంటి సంస్కృతి, ఇలాంటి సాహిత్యం మీద అభిలాష ఉండి ఉన్నారా? నువ్వెవరు అంటే అక్కడ వారు దానికి సమాధానంగా 10 శ్లోకములను చెప్పినట్టుగా ఒక కథ. ఆ 10లో ఒక్కటి చెప్తాను, మీరు చెప్పండి. ఏదో ఆ వంకతో అన్నింటినీ స్మరించినట్టుంటుంది. వారు అడిగినది ఏమిటి? నీవెవరివి? శంకరుల వారు ఏం చెప్తున్నారు? న భూమిర్న తోయం న తేజో న వాయు న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతికత్వ సుషుప్త్యేక సిద్ధః తదేకో వసిష్ఠః శివః కేవలోహం. ఇలా ఒక 10 శ్లోకాలు. వీటికి నిర్వాణ దశకం అని పేరు, అలాగే దశశ్లోకి అని కూడా పేరు. ఎంత గొప్ప శ్లోకములు ఇవంటే అద్వైత వేదాంతాన్ని భాసమానము చేసిన మహాత్ములలో మధుసూదన సరస్వతి ఒకరు. ఈ 10 శ్లోకములకు వారు 198 శ్లోకములతో వివరణ చేశారు. దానికి సిద్ధాంత బిందు అని పేరు. ఆ సిద్ధాంత బిందువు మనకు అర్థమయ్యేందుకు మరికొంత వివరణ అవసరమని అనుకుని గౌడ బ్రహ్మానందులని ఒక ఆయన దాని మీద న్యాయరత్నావళి అని మళ్ళొక కమెంటరీ రాశారు. 10 were commented in 198 verses and further it was commented by Gauda Brahmananda's న్యాయరత్నావళి. ఇమాజిన్ ది కంటెంట్, డెప్త్ ఆఫ్ ది కంటెంట్. అలా ఉంటుంది సంస్కృతి. మీరు నిజంగా అధ్యయనశీలురైతే ఇవన్నీ చూసి పులకాంకితులైపోవచ్చు. ఆహా, ఎలాంటి సంస్కృతిలో నేను జన్మించాను. అలా అక్కడ సైతం వారు నేను ఆత్మను అని ప్రతిపాదన చేశాడు. సో వైరాగ్యము జ్ఞానం ఇంతే. అది చూసి బాగా సంతసించారు ఆయన. ఆహా, ఇలాంటి దర్శనం నీకుందంటే ఇది సంపూర్ణంగా ఆవిష్కరింపబడేటువంటి ప్రబోధమును నేను చేస్తానని ప్రస్థానత్రయమునంతటిని ప్రబోధించారు శ్రీ గోవింద యతీంద్రుల వారు. ఆ తరువాత నాయన నువ్వు చాలా జాగ్రత్తగా ఇదంతా అధ్యయనం చేశావు, కానీ ఈ పరిస్థితి నీ ఒక్కడితోనే ఆగితే కుదరదు. నీకున్న మేధను, నీకున్నటువంటి సునిశ్చితమైన పరిశీలనను నేను చూశాను కాబట్టి నువ్వు ఇక్కడే కూర్చొని ఈ తపస్సు గట్రా ఇవన్నీ పక్కన పెట్టి కాశీక్షేత్రానికి వెళ్ళి వేదాంత డిండిమ మోగించవలసి ఉన్నది. నేను ఇంతకాలం వీటిని సంరక్షించాను, ఇప్పుడు ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే అవసరమైంది వాళ్ళకి. సో తాప పాపముల చేత పీడితులైతున్న వారికి ఇటువంటి సిద్ధాంతము అనే వర్షము వారి మీద పడాలి. దానికి నువ్వు ఎక్కడికో వెళ్ళి ప్రారంభిస్తే కుదరదు. కాశీకి వెళ్ళి అక్కడ నీవు ప్రారంభం చేయి. ఈ జైత్రయాత్ర, ఈ ప్రచార యాత్ర. ఆచార్యులు సరే అని కాశీకి వచ్చారు. కాశీకి రావడం ఒక ముఖ్య ఘట్టం వారి జీవితంలో. అక్కడికి వచ్చి కాశీ నగరం యొక్క శోభను చూసి పరవశులైపోయారు. కాశీ అంటేనే అలా ఉంటుంది ఒకప్పుడు. ఇప్పుడు సైతం భావనా చక్షువుతో చూస్తే కాశీ అలాగే ఉందా అనిపిస్తుంది. కానీ ఒక కాలంలో ఆ పవిత్ర క్షేత్రం అలా ఉండింది. జ్ఞానమునకు నివాసము కాశీ. అక్కడికి వెళ్ళి వారు కాశీ క్షేత్ర స్మరణ ప్రశంస చేశారు. జనరల్గా మనం ఏ ఊరైనా వెళ్తే ఆ ఊరు మనకు బాగా నచ్చితే దాన్ని ఎలా పొగుడుతాం? భూమి మీద ఇంతకంటే గొప్ప ప్లేస్ ఉండదు, ఇంకా దేవుడు అనేవాడు దిగొస్తే ఇక్కడే ఉండాలి, ఈ క్షేత్రం అంత గొప్పదని అలాగే పొగుడుతారు. ఏ పోయేట్ అయినా అలాగే రాస్తాడు. కానీ వారు రచించిన 5 శ్లోకాలు, కాశీ పంచకం దాని పేరు. అక్కడ వారు రచించిన విధానం చెప్తాను, మీరు కూడా చెప్పండి. మనోనివృత్తి పరమోపశాంతి సాతీర్థవర్యా మణికర్ణికాచ జ్ఞాన ప్రవాహ విమలాదిగంగా సాకాశికాహం నిజబోధరూప. Now see the quality of this person. సా కాశిక అహం. ఈ కాశీ క్షేత్రము నేనే. ఎవరైనా ఇలా రాస్తారండి? ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాం, న్యూజిలాండ్ వెళ్తాం, ఇంకో చోటికి వెళ్తాం, ఆహా ఇలా ఉంది అలా ఉందని రాస్తారు. కానీ ఈ న్యూజిలాండ్ నేనే అంటాడా ఎవడన్నా? చెప్పండి. ఐర్లాండ్ నేనే, ఐస్లాండ్ నేనే, అంటార్కిటికా నేనే ఎవడన్నాడు? కానీ హ్యావింగ్ కమ్ టు కాశీ, సీ ద విజ్డమ్ ఆఫ్ శంకర భగవత్పాద. జ్ఞాన నిష్ఠ అంటే ఇది.
సా కాశికా అహం, ఆ కాశికా నగరము నేనే. ఎందుకు కాశిక అనేది నగరంగా చూడట్లేదు నేను, నిజబోధ రూపం. ఇది సాక్షాత్ ఆత్మజ్ఞానము. ఎలా చెప్తున్నావు ఇది ఆత్మజ్ఞానం అని? మనోనివృత్తి పరమోపశాంతి. అంటే ఎక్కడ మనస్సు నివృత్తమై సంకల్ప వికల్పములు అణగినవై పరమశాంతి విరాజిల్లుతూ ఉందో అదే కదా మణికర్ణిక అంటే అన్నారు. మనం మణికర్ణికకి వెళ్ళి మనం పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేసి వస్తుంటాం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? బట్ ఆచార్యాస్ విజన్ మణికర్ణిక అంటే బయటున్న మణికర్ణికను చూస్తే బయట మణికర్ణికను చూడట్లేదు, లోపల భావం వచ్చేసింది. అంటే ఏ జ్ఞానము యందు మనస్సు విలీనమవుతుందో, ఏ జ్ఞానము చేత పరమశాంతి లభిస్తుందో అటువంటి పరమశాంతి లభించిన చిత్తమే మణికర్ణిక. ఈ గంగానది ఏమిటండి? విమలాది గంగా జ్ఞాన ప్రవాహ. ఏ హృదయంలో జ్ఞానము అవిరళమై ప్రవహిస్తూ ఉన్నదో అదే గంగ. అటువంటి జ్ఞాన గంగ, చిత్త ప్రశాంతి సమాధానమని చెప్పబడేటువంటి మణికర్ణిక ఉన్న కాశీ నగరమే ఆత్మజ్ఞానం, అది నేనే. దిస్ ఈజ్ ది ఆధ్యాత్మిక సంపద. ఇది పంచాలని తపన. కాశీ గురించి వర్ణించమంటే ఇలా ఎవరైనా వర్ణిస్తారా? దట్ షోస్ ఆచార్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రాపగేటింగ్ శాస్త్ర. అలాగే యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్సుకైకా పరమాత్మరూపా సాకాశికాహం నిజబోధరూప. ఎక్కడైతే మనోవిలాసమై ఇంద్రజాలములాగా జగత్తు కల్పింపబడుతున్నదో, పోషింపబడుతుందో, నిలబడి ఉంటుందో, వేర్ ఆల్ దిస్ ఇల్యూషన్ ఈజ్ పాసిబుల్, అటువంటి అధిష్టానమే సత్ చిత్ సుఖరూపమైనటువంటిదే, పరమాత్మ రూపమే కాశీ. ఆ కాశీ నేనే అన్నారు. సో అగైన్ నాలెడ్జ్, అగైన్ జ్ఞాన ప్రాధాన్యం. అలా కాశీలో ఉండి మహాపండితులకు సైతం అద్వైతం అంటే ఏంటో ప్రబోధిస్తున్న తరుణంలో, అలాంటి రోజులలో ఇంకొక మధురమైన ఘట్టం జరిగింది. శంకరుల వారికి ఒక చండాలుడికి జరిగిన సంభాషణ. ఆ వచ్చినది శివుడే అని ఒకరు అంటారు, కాకపోతే ఏమిటి అంటాను నేను. ఓకే, దానివల్ల ఏమీ ఆ కథకు శోభగులు అద్దే అవసరమేం లేదు. వచ్చింది చండాలుడే అయినా కూడా ఏమీ సమస్య ఏం లేదు. అండ్ అలాగే అని శంకరుల వారు గానం చేశారు. సో వచ్చింది శివుడు కాదు అనే మీమాంస మనం చర్చించదగినది కాదు అని నా ఉద్దేశం. ఆ కథ ఏమిటంటే, ఎవరో ఒక ఆయన 4 కుక్కల్ని వెంటేసుకొని కొంత ఇలా ఉన్నాడు ఏమిటి తను అని అనిపించేలాంటి ఆకృతితో అలా నడుచుకుంటూ వస్తున్నాడు పురవీధిలో. ఆచార్యులు అప్పుడే గంగా స్నానం ఇత్యాదులు చేసి పరమేశ్వరుని దర్శించాలని వెళ్తున్నారు. ఈ చుట్టుపక్క ఉన్న శిష్యగణం అతన్ని చూసి అపసర అపసర జరుగు జరుగు అన్నారు. ఈయన ఏమీ అనలేదు, అలా చూస్తున్నాడు ఆయన. ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ చండాల వేషంలో ఉన్న మహాజ్ఞాని ఎవరైతే ఏమిటి, అలా ఆయన నిలబడి ఈ శిష్యుల మాటలు సరే తమరేమంటారు అన్నట్టుగా చూస్తున్నాడు. ఈయన మౌనంగా ఉంటే మౌనం సమ్మతి లక్షణం. వెంటనే ఆయన ఒక ప్రశ్న వేశారు, జరగడానికి అదేం ప్రాబ్లం, అదేమంత ఇబ్బంది కాదండి, జరుగుతాను. అన్నమయాదన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ దూరీకర్తుం ద్విజవర బ్రూహి కిం బ్రూహి గచ్చగచ్చేది వాంఛసి కిం బ్రూహి గచ్చగచ్చేది. అయ్యా జరుగు అన్నారు. అన్నమయమైన శరీరము నుండి అన్నమయమైన శరీరమును జరగమంటున్నారా? చైతన్యము నుండి చైతన్యమును జరగమంటున్నారా? దేనిని జరగమంటున్నారో నిశ్చయం చేసుకుని ఒక మాట నాతో చెప్తే నేను జరుగుతా అన్నాడు. అన్నమయం అంటే అర్థం ఏంటండి? మాలిన్యంతో కూడిన శరీరం. ఈ శరీరం నాదెంతో నీదంతే. ఈ శరీరంలో పెద్ద భేదం లేదు. పంచభూతేభ్యో జాతం, దట్స్ ఆల్. ఏదో అజ్ఞానంలో ఉన్నంత వరకు ఇది బ్రాహ్మణ శరీరం, క్షత్రియ శరీరం అనడమే తప్ప, అది నువ్వు తలలో అనుకోవడమే తప్ప దాంట్లో భేదం నిజంగా ఉందా? జాతి పాతి కుల గోత్ర దూరగం. సో ఈ వ్యవహారం అంతా అజ్ఞానం అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పడం. పోనీ చైతన్యము జీవము అనే చెప్పబడుతున్న చైతన్యం నుండి చైతన్యాన్ని దూరం పోమంటావా? చైతన్యం కాక ఇంకేముంది దూరం పోవడానికి? ది ఆల్ పర్వేసివ్ కాన్షియస్నెస్, వేర్ కెన్ ఇట్ గో? హౌ కెన్ ఇట్ బీ అవే? హౌ కెన్ ఇట్ గో అవే కూడా కాదు, హౌ కెన్ ఇట్ బీ టూ?
టు కమ్ నియర్ అండ్ గో అవే. అందరికీ కూర్చోబెట్టి అదే కదే నువ్వు చెప్తోంది. ఆ మాట వింటూనే ఆచార్యులు వినమ్ర శిరస్కులై అతనికి నమస్కరించి అత్యద్భుతంగా 5 శ్లోకాలను మనకు ప్రసాదించారు అక్కడ. దానిని మనీషా పంచకం అని అంటారు. నేను వీటన్నింటి మీద ప్రసంగాలు చెప్పేస్తున్నాను ఆల్రెడీ. ఐ స్పోక్ ఆన్ మనీషా పంచకం. మనీషా పంచకంలో 2 విషయాలను ఆవిష్కరించారు. గురువు అంటే ఎవరు, రెండవది 4 మహావాక్యాల సారమును చెప్పారు. ఈ 2 మనీషా పంచకంలో ఉన్నాయి. దాంట్లో వారు అన్నారు, జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణీ సైవాహం నచ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ ఛాండాలోతు సతుద్విజోస్తు గురుః ఇతి ఏషా మనీషా మమ. జ్ఞాన ప్రాధాన్యమును చెప్పడం. గురువు అంటే ఎవరు పడితే వారు గురువు అవ్వలేరు. నాలాగా 4 పుస్తకాలు పెట్టుకొని చెప్పిన ప్రతివాడు గురువు అవ్వడు. నన్ను కూడా ఎవరైనా గురువు అంటే కూడా నాకు కొంచెం అనీజీగా అనిపిస్తుంది. గురూజీ, ఇన్ఫ్యాక్ట్ ఐ హేట్ దట్ వర్డ్ టు బి వెరీ హానెస్ట్ విత్ యూ. సో ఆ పదంతో నన్ను పిలిపించుకుంటే నాకే ఎలాగో అనిపిస్తుంది. గురూజీ అంటే ఇన్ఫ్యాక్ట్ మీరు ఎవరైనా తిట్టదలుచుకుంటే ఆ పదం అనండి ఇప్పటి నుంచి, గురూజీ అనండి. ఎందుకంటే శాస్త్రం తెలియదు, భావము లేదు, ప్రబోధించాలనే ఆసక్తి లేదు, తపన లేదు, అధ్యయనము లేదు, అధ్యాపనం ఏమీ లేదు. సమ్హౌ ఆల్ దే హ్యావ్ ఈస్ గుడ్ ఫాలోయింగ్ ఆఫ్ డివోటీస్ అండ్ సమ్ విభూతి ఆర్ విచిత్ర వేషధారణ, దట్స్ ఆల్. అండ్ గురూజీ ఇది ఒక ఈజీ అయింది. ఇంగ్లీష్లో ప్రతివాడిని ఆంటీ అంకుల్ అన్నట్టు ఎవడైనా ఇంత విభూతి రాసుకుంటే గురూజీ. క్యా గురూజీ, బక్వాసే సార్. నాకైతే నచ్చదండి అసలు. ఎవరైనా గురూజీ అంటే ఏదో పలుకుతుందని తప్పక నా మనస్సుకు ఆ పదం నచ్చదు. గురువు అనడానికి ఒక అర్హత కావాలి. ఆ అర్హత ఏమిటో శంకరుల వారు ఇక్కడ చెప్తున్నారు. కేవలం ఏదో 4 ముక్కలు అటు ఇటు తిప్పి మాట్లాడితే గురుత్వం రాదు. జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు ఉన్న ఏకతత్వం ఏదున్నదో అదే నేను, ఇంకొకటి నేను కాజాలను అని దృఢమైన ప్రజ్ఞ ఎవరికి ఉన్నదో, ప్రజ్ఞ అంటే జ్ఞానం, అంటే జ్ఞాన నిష్ఠావాన్ ఏవ గురువు ఇది. అందరూ కాదు, జ్ఞాన నిష్ఠ కలిగి ఉండాలి. అట్లాంటి వాడు గురువు. అలాంటి వాడు చండాలుడైనా సరే, దేహముతో అతను చండాల గృహంలో జన్మించినా బ్రాహ్మణ గృహంలో జన్మించినా నాకు వాటితో పట్టింపు లేదు. చండాలోతు సతు ద్విజోస్తు హూఎవర్ ఇట్ ఈస్ గురుః ఇతి అంటే ఇంకా ఇది నిర్ణయం అని అర్థం. ఏషా మనీషా మమ. మనీషా అంటే అభిప్రాయం, దృఢమైన అభిప్రాయం, జ్ఞానములోంచి వచ్చే అభిప్రాయం. ఇక్కడ సైతం మీరు విచారణ చేస్తే జ్ఞాన ప్రాధాన్యమును నిరూపణ చేశారు. ఆ తర్వాత ఆచార్యుల జీవితంలో ఆచార్యులంతా గొప్పవారైన 4 శిష్యులు వచ్చారు. సురేశ్వరుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, అలాగే పద్మపాదాచార్యుల వారు. ఈ 4 గురువు లాంటి వారే. సో అన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా కథ పెంచుకుంటూ పోవచ్చు, కానీ ఐ వాంట్ టు కన్క్లూడ్ నౌ. సో కాబట్టి హస్తామలకుల వారితో ఆచార్యుల యొక్క సంబంధాన్ని ఒకటి ప్రస్తావన చేస్తాను. ఆచార్యులు కర్ణాటక ప్రాంతంలో పర్యటన చేస్తూ ఉండగా ప్రభాకర శర్మ అనే ఒక ఆయన మహాశాస్త్ర కోవిదుడు, ఆయన వచ్చి ఆచార్యులతో ఒక మాట అన్నారు. స్వామి, నాకు పుత్రుడు ఉన్నాడు, వాడు అట్టి జడుడుగా ఉంటాడు, ఎవరితో మాట్లాడు. నా పరిస్థితి చూస్తేనేమో ఇంత పండితుణ్ణి, ఇలాంటి పండితుడికి పరమశుంఠ లాంటి వాడు పుట్టాడు ఏమిటని అందరూ అంటుంటే బాధేస్తోంది. ఇంత జడుడు, వీడిని ఎలా బాగుపరచాలో తెలియడం లేదు, మీ దర్శనానికి తీసుకొద్దాం అనుకుంటున్నానంటే సరే రేపు తీసుకురండి అన్నారు. అలా తీసుకురాబడిన వాడై ఓ పిల్లవాడు అక్కడ కూర్చుంటే ఆచార్యులు అతన్ని ఓ ప్రశ్న వేశారు. కస్త్వం శిశోః కస్య కుతోసి గంత కిం నామతే త్వం కుత ఆగతోసి ఏ తన్మయోక్తం వదచార్భకత్వం మత్ప్రీతయే ప్రీతి వివర్ధనోసి. అరే పిల్లవాడా, నీకు మాటలు రావంటున్నారు, నువ్వు ఒక జడుడివి అంటున్నారు, పిచ్చివాడివి అంటున్నారు. కస్త్వం శిశో, ఓ చైల్డ్, హూ ఆర్ యూ? కస్య కుతోసి గంత, హూమ్ డూ యూ బిలాంగ్ టు? వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఇది కొంచెం నా కొరకు చెప్పవయ్యా, ఎందుకంటే నేను ప్రేమగా అడుగుతున్నాను అని అడిగిన మరుక్షణం అప్పటిదాకా మాటలే రావు, ఆలోచనే చేయలేడు, పిచ్చివాడు అనుకునే ఆ పిల్లవాడు అనర్గళంగా అద్భుతంగా ప్రవచనం చేశాడు. నాహం మనుష్యో నచ దేవయక్షౌ న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాః న బ్రహ్మచారి న గృహీ వనస్థః
భిక్షుర్న చాహం నిజబోధరూప. స్వామి నువ్వెవరు అని అడిగారు, నేను ఎవరు కాదో మీకు చెప్తా. నాహం మనుష్య, మనుష్యుని కాదు నేను. ఓ అవునా, ఏదైనా దేవతవా? నా దేవయక్షవు, దేవుణ్ణి కాదు, యక్షుణ్ణి కాదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుణ్ణి కాదు, బ్రహ్మచారిని కాదు, గృహస్థుణ్ణి కాదు, వానప్రస్థుణ్ణి కాదు, సన్యాసిని కాదు. మరి ఎవడివి నువ్వు? నిజబోధరూప, ఐ యామ్ సచ్చిదానంద బ్రహ్మన్ అన్నాడు. ఇది వింటూనే ఆచార్యులకు పరమానందం కలిగింది. ఎందుకు? తన అనుభూతిని వాడు చెప్తున్నాడు. అంటే అనుభూతిలో ఇంకా భేదం లేదు. ఏది తన హృదయంలో ఉందో, దేన్ని ప్రచారం చేస్తూ ఉన్నారో అది అనర్గళంగా ఈ పిల్లవాడు చెప్తూ ఉంటే ముచ్చటపడి వింటుంటే ఆ పిల్లవాడు చెప్తూనే పోయాడు. ఆ శ్లోకాన్ని ఒకసారి మీరు కూడా చెప్పండి. నిమిత్తం మనశ్చక్షురాది ప్రవృత్తౌ నిరస్తాఖిలోపాదిరాకాశకల్పః నిరస్తాఖిలః ఉపాధిః ఆకాశకల్పః రవిర్లోకచేష్టా నిమిత్తం యథాయః స నిత్యోపలబ్ధిస్వరూపోహమాత్మా. ఇలా ఆయన కొన్ని శ్లోకాలు చెప్పుకుంటూ కూర్చున్నాడు నువ్వెవరు అన్నందుకు. ఓకే, ఈ శ్లోక పరంపర అంతటికీ హస్తామలక స్తోత్రము అని పేరు, హస్తామలకీయము అని కూడా పేరు. అంటే హస్తామలక కృతం అని. దీని మీద కూడా నేను ఉపన్యాసం చెప్పాను. దీని మీద కూడా తరగతి ఉత్తర కాశీలో అయింది. వండర్ఫుల్ ట్రిటైజ్ ఆన్ వేదాంత. ఆచార్యులు ఎంత సంతోషించారంటే శిష్యుడు రచించినటువంటి ఈ శ్లోకాలకు స్వయంగా వ్యాఖ్యానం రాశారు. గురువు ఎక్కడన్నా రాస్తాడా? శిష్యుడు రచించిన దాంట్లో తప్పులు వెతకాలి కానీ. అండ్ ఆ వ్యాఖ్యానం రాసేటప్పుడు సీ ద బ్యూటీ ఆఫ్ ది క్యారెక్టర్. వారు రాస్తూ నా ఫలాని శిష్యుడు ఇలా అన్నాడు అనలేదు, ఇలా ఆచార్యులు సెలవిస్తున్నారు అన్నారు. హస్తామలకుల వారిని ఇలా ఆచార్యులు సెలవిస్తున్నారని ఆయన రచించారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. యాజ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ సింపుల్, హిస్ టీచింగ్ ఈజ్ ప్రొఫౌండ్. ఎప్పుడైనా అంతే అండి. నిజమైనటువంటి ప్రగతి, ఆధ్యాత్మిక ఉన్నతి ఉన్నవాడు అతని ఉపదేశము గొప్పగా ఉంటుంది, అతను మాత్రం చాలా సాధారణంగానే ఉంటాడు. సాధారణంగా ఉండడం అంటే పై సాధారణమని కాదు, లోపల ఏ విధమైన కాంప్లెక్సిటీస్ ఉండవు, ఈ అయోమయాలు ఉండవు. నేనే బ్రహ్మం అని తెలిసాక ఇంకోటి నాకంటే గొప్ప ఏమిటి తక్కువేమిటి అన్నట్టుగానే ఉంటుంది. సో వెరసి ఇలా చూస్తూ పోతే ఆచార్యుల జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నీ నేను చెప్పేశాను ఇప్పుడు. హిస్ బర్త్, దట్ ఉసిరికాయ అండ్ ఎక్సెట్రా. సో వారి జీవితం అంతా చూస్తే జ్ఞాన ప్రాధాన్యము తప్ప మరొక దాన్ని వారు ఎంటర్టైన్ చేయలేదు. అలా చేసి ఉంటే ఇవాళ వారికంటూ ఓ కల్ట్ ఉండేది, వారికంటూ ఓ సామ్రాజ్యమే ఉండేది. అలా ఎక్కడా వారు చేయకుండా వైదిక సంప్రదాయమును, సమస్త వేదాంత ఉపదేశమును, ఆ ఉపదేశము తదనంతరం చేయవలసిన పద్ధతిని సైతం వారు తమ భాష్యంలో అక్షరబద్ధం చేశారు. అక్షరబద్ధం చేయడం మనకు ఇవాళ వరమైపోయింది. వారు అలా ప్రసాదించినది ఇవాళ మీరు నేను అధ్యయనం చేయగలుగుతున్నాం. 3 విషయాలు చేశారు వారు. ఒకటి, వైదిక సంప్రదాయం అంటే ఏమిటి, దానిలో మహా జ్ఞాన ఉపదేశం ఏమిటి, దాన్ని తదనంతరం ఉపదేశించవలసిన పద్ధతి ఏమిటి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ భాష్య. భాష్యం ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ. ఒక ప్రశ్న, దానికి జవాబు, సిద్ధాంతము పూర్వపక్షం అంటారు. పూర్వపక్ష ఏదో అడుగుతాడు, సిద్ధాంతము, మళ్ళా పూర్వపక్షము, మళ్ళా సిద్ధాంతము, మళ్ళా పూర్వపక్షం, మళ్ళా సిద్ధాంతం. ఇంత చక్కగా ఆ వ్యవహారాన్ని అంతటిని కొనసాగించి ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యక దశోపనిషత్తులకు భాష్యాన్ని రచించారు. శ్రీమద్ భగవద్గీతకు చాలా గొప్ప భాష్యాన్ని రచించారు. అలాగే బ్రహ్మసూత్రములలోని ప్రతి అంశమును కూలంకషంగా విచారణ చేస్తూ భాష్యాన్ని రచించారు. ఈ విధంగా ప్రస్థానత్రయ భాష్యం మనకు అందింది. సో హూ ఎవర్ రోట్ ద భాష్య ఈజ్ శంకరాచార్య, దట్స్ ఆల్. ఇంకొకటి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తదనంతరం మరికొన్ని విషయాలు మనకు అర్థమయ్యేందుకు గాను, ఈ ప్రస్థానత్రయానికి ఎదిగేందుకు గాను కావలసిన ప్రకరణములను ప్రసాదించారు. సో శంకరాస్ కాంట్రిబ్యూషన్, ఆచార్యాస్ కాంట్రిబ్యూషన్ ఏమిటి అని ఎవరైనా అడిగితే, హీ లెఫ్ట్ బిహైండ్ హిమ్ అ గ్రేట్ లెగసీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంటరీస్. వైదిక ధర్మము నిలబడింది గుళ్ళను గోపురాల వెంట తిరిగితే కాదు. అది ఒక అపోహ. శంకరుల వారు ఈ గుడిని ఉద్ధరించారు, ఆ గోపురాన్ని ఉద్ధరించారు. ఉండవచ్చుగాక,
కానీ సంప్రదాయము నిలబడితే సంప్రదాయ ఆశ్రయము పొందిన సంస్కృతి అంతా నిలబడుతుంది. సంప్రదాయం పోతూనే సంస్కృతి నిలబడదు. మీరు గుడిని పెట్టినంత మాత్రం చేత సంస్కృతి నిలబడదు. ఆ గుడులన్నీ, ఆ గోపురములన్నీ, ఆ క్షేత్రములన్నీ ఒక కాలంలో పరంపర కొరకు ఉన్నాయి. ఇప్పుడు మనం పరంపరను దూరం చేశామనుకోండి, ఈ భాష్యములను దూరం చేశామనుకోండి, హైందవ జాగృతి అనేది జరిగేదే కాదు, పునర్వైభవం సిద్ధించదు. సో ఎవరినైనా మనం భాష్యకారులు అని పిలవాలంటే అది ఒక్క శంకరాచార్యుల వారినే. ఇలా ఎందుకు అంటున్నారండి? ఎందుకంటే తదనంతరం వచ్చినటువంటి ఆచార్యులను భాష్యకారులనే పేరుతోనే పిలుస్తారు. సో అది విని విని మనకి ఏమనిపిస్తుందంటే భాష్యం అంటే ఆయన రాశారు, ఇంకెవరికి తెలియదేమో అని. కానీ వారు సైతం లేనప్పుడే వీటన్నింటికీ భాష్యాన్ని అనుగ్రహించినది శంకరులు. కాబట్టి భగవాన్ భాష్యకార అంటే ఎవరైనా ఉంటే అది శంకరులు. మహాభాష్యకారులు ఎవరైనా ఉంటే పతంజలి. వ్యాకరణానికి భాష్యం మహాభాష్యం. సో వ్యాకరణ భాష్యకర్త అయిన పతంజలి మహాభాష్యకారులు. వేదాంత భాష్యములను అనుగ్రహించినటువంటి శంకర భగవత్పాదులు భగవాన్ భాష్యకారులు అయ్యారు. అందుకే మేము ఎప్పుడు సంబోధించినా ఆచార్య భగవత్పాదులనో భాష్యకారులనో ఇలా చెప్తాం. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు, తదనంతర భాష్యకారులను ఎవరినో తీసుకోవడానికి లేదు. సో భాష్యకారులు ఆచార్యులు మనల్ని ఉద్ధరించారు. తమ భాష్యములలో అటు బౌద్ధులకు జవాబు చెప్పారు, కర్మిష్ఠులకు జవాబు చెప్పారు, రకరకాల వితండవాదము చేసే ప్రతివాడికి జవాబు చెప్పారు, వాళ్ళ దర్శనములను సరిదిద్దారు. ఇన్ఫ్యాక్ట్ వాటన్నింటినీ నేను ప్రస్తుతిస్తూ పోతే ఇట్లా 10-15 రోజులు చెప్పవచ్చు. బౌద్ధులకు ఆయన ఎలా జవాబు చెప్పారు. ఒకటే పదం సాక్షి అని ఒకటి తీసుకొచ్చి బౌద్ధ మతాన్ని అంతటినీ సబ్డ్యూ చేసేసారు. వాళ్ళు శూన్యం శూన్యం అన్నారు, వీరు ఒకటే ప్రశ్న వేశారు, శూన్యం ఎవడికి తెలుస్తుంది అని అడిగారు. శూన్యము తనను తాను తెలుసుకోదు కదా. శూన్యము అని మీరు అంటున్నది పూర్ణ శూన్యము కాదు, అది వస్తురహిత స్థితి అయి ఉండవచ్చుగాక. వస్తువు అనుపస్థితిని ఉపస్థితిని చెప్పడానికి ఒకడు ఉండాలి. ఉదాహరణకి రేపు సత్సంగానికి మీరు అరగంట ముందు వచ్చారు అనుకుందాం, మీరు రారు కానీ వచ్చారు అనుకోండి అంతే. ఇక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు నేను మీకు ఫోన్ చేశాను, అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది హాల్ అన్నారు. మీరు ఖాళీగా ఉందన్నప్పుడు మీరు ఉన్నట్టే కదా, మీరు లేకపోతే ఖాళీ అని ఎలా చెప్తారు? ద హాల్ ఈజ్ ఎంప్టీ, హౌ కెన్ యూ సే? బికాజ్ యు ఆర్ దేర్. అండ్ ఎలా ఉన్నారు మీరు? ఇన్అబ్రియేటెడ్, అన్కాన్షియస్ ఐ యామ్ అంటారా? ఫుల్లీ అవేకెన్, హైలీ కాన్షియస్ టు రిపోర్ట్ దట్ దెర్ ఈజ్ ఎంప్టీనెస్. కాబట్టి ఆచార్యులు కేవలం సాక్షి అని ఒకటి తెచ్చిపెట్టారు అంతే. సో నువ్వు అన్న శూన్యము సైతం తెలుసుకోవాలంటే చైతన్యం కావాలి. కాబట్టి చైతన్యం ఉండగా శూన్యం ఎట్లా ఉందయ్యా అంటే వాళ్ళు జవాబు చెప్పలేకపోయారు. ఇది మా వైదిక దర్శనం అని చెప్పారు, ఇది ఉపనిషత్ సిద్ధాంతం అని చెప్పారు. కర్మిష్ఠుల విషయానికి వచ్చేసరికి మీరు కర్మ అని ఎంత తల కొట్టుకున్నా కర్మతో కర్మ చేస్తున్న నువ్వు పరిమితమైన వాడివి కాబట్టి నీ చేత చేయబడే కర్మ సైతం పరిమితమే. పరిమితమైనది అపరిమితాన్ని ఎట్లా ఇస్తుంది? ముండకోపనిషద్ వాక్యం, కృతేన అకృతః నాస్తి. కృతం చేసిన దానివల్ల అంటే కర్మ వల్ల, అకృతం పరమానంద ప్రాప్తి బ్రహ్మము లభించదు. కారణం యు ఆర్ టెంపరరీ అండ్ లిమిటెడ్. వాట్ ఎవర్ యూ డూ కెన్ ఇట్ బి ఇన్ఫైనైట్? కెనాట్ బి. నీవే పరిమితమైతే నీ ద్వారా చేయబడిన కర్మ మరింత పరిమితం అవుతుంది. పరిమితమైనది పరిమితమైన ఫలమునివ్వగలదు. కాలములో కదిలి కాలములో కనుమరుగయ్యేది కాలములో కదిలి కనుమరుగయ్యే ఫలాన్ని ఇవ్వగలదు. కానీ బ్రహ్మానందాన్ని ఎలా ఇస్తుంది? బ్రహ్మానందమునకు జ్ఞానమే తప్ప ఇంకొక కారణం లేదని వారిని తోసిపెట్టారు. వారు సైతం తెలుసుకున్నారు. మండనమిశ్రుడు అలాంటి వాడే. ఆచార్యుల ప్రబోధ సహాయము చేత సురేశ్వరులై జగద్విఖ్యాతిగాంచారు. శృంగేరికి ప్రథమ ఆచార్యులై ఎన్నో దివ్య గ్రంథాలను మనకు ప్రసాదించారు. ఈ రకంగా ఆదిశంకరుల వారు తమ జీవితం ద్వారా జ్ఞాన వైభవాన్ని చాటి చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఫైనల్గా ఒక్క మాటలో ఆదిశంకరులు తన జీవితం ద్వారా మనస్వరూపాన్ని మనకిచ్చారు. ఇంకొకటి ఏదో కాదు, మనస్వరూపాన్ని మనకిచ్చారు. మనస్వరూపమే పరమతృప్తికి కారణం. ఆత్యంతిక తృప్తి మనస్వరూపం వల్లే వస్తుంది తప్ప అన్యమైన దానివల్ల రాదు. కాబట్టి మనస్వరూపమును మనకు ప్రసాదించారంటే ఒక్క మాటలో మనల్ని మనకిచ్చారు ఆయన. కాబట్టి సనాతన భారతీయ ధర్మమునకంతటికీ ఒక పదం చెప్పండి పర్యాయముగా. కెన్ యూ గివ్ వన్ సినోనిమ్ ఫర్ ఎంటైర్ కల్చర్ దట్ ఈజ్ అవైలబుల్ టుడే? వీ హ్యావ్ టు సే ఇట్ ఈజ్ శ్రీ ఆదిశంకర భగవత్పాద. ఆదిశంకర భగవత్పాదులనే ఒక పేరే
సమస్త భారతీయ సంస్కృతికి, వాంగ్మయమునకు, పరంపరకు, సంప్రదాయానికి అది పర్యాయ పదమై ఉన్నది. శంకరులను ఆశ్రయించడం అంటే జ్ఞానాన్ని ఆశ్రయించడం. అటువంటి దిశలో ఆచార్యుల జయంతిని మనం జరుపుకునేదముగాక. అటువంటి స్థితి మన జీవితంలో ఆవిర్భవించేలా జగద్గురువులు మనల్ని అనుగ్రహించుగాక అని భావన చేస్తున్నాను. అలాంటి ఆశీర్వాదము ఆచార్యదేవులు మనకు అనుగ్రహించదరుగాక, అనుగ్రహించవలసినది అని భావిస్తూ నా మాటలను ఇంత శ్రద్ధగా సావధానంగా శ్రవణము చేసిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈనాటి ప్రసంగాన్ని ఇక్కడ విరామం చేస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే దక్షిణామూర్తయే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ఓం శాంతి శాంతి. జయ జయ శంకర జగద్గురో, హర హర శంకర ఆదిగురో, జయ జయ శంకర జగద్గురో, హర హర శంకర ఆదిగురో, జయ జయ శంకర జగద్గురో, జయ జయ శంకర జగద్గురో, హర హర శంకర ఆదిగురో, హర హర శంకర ఆదిగురో, జయ జయ శంకర జగద్గురో, హర హర శంకర ఆదిగురో, జయ జయ శంకర జగద్గురో, జగద్గురో, జయ జయ శంకర జగద్గురో, హర హర శంకర ఆదిగురో, హర హర శంకర ఆదిగురో, జయ జయ శంకర జగద్గురో, హర హర శంకర ఆదిగురో. बोलिए सच्चिदानंद भगवान की, सद्गुरु भगवान की जय. बोलने वालों की, नहीं बोलने वालों की. नमः पार्वती पतये, हर हर महादेव.